హాయ్ అండి. అందరూ దాదాపు ఆలు పరాటా, పన్నీర్ పరాటా ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. అయితే మనకు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోయే ఒక మంచి పరాటా రెసిపీ ఉంది. ఆనియన్స్ చీజ్ తోటి పరాటా చేసుకుందాం. చీజ్ స్లైసెస్ అయితే మన ఇంట్లో ఉంటాయి, ఆనియన్స్ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోటే తొందరగా ఈజీగా అయిపోయి మంచి పరాటా చేసుకుందాం. అదే అండి ఆనియన్ పరాటా. దీనికి సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, కారం, ఉప్పు, చీజ్ స్లైస్ ఇవి ఉంటే సరిపోతాయి. రెగ్యులర్ చపాతీ పిండిని మంచిగా చపాతీలాగా వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫస్ట్ నెయ్యి స్ప్రెడ్ చేయాలి. నెయ్యి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కారము, ఆనియన్స్, కొత్తిమీర, మీకు నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు, చీజ్ ఇవి వేసేసుకొని మంచిగా రెగ్యులర్ సైజ్ మనం ఎట్లా చేసుకుంటామో రోటీ సేమ్ అట్లనే పరాటా చేసుకోవాలి. కాకపోతే కొంచెం స్లోగా ఒత్తుకోవాలి, ఫాస్ట్గా ఒత్తద్దు. నెమ్మదిగా ఒత్తేసుకొని పెనం మీద పెట్టుకొని మనము ఆయిల్తో కానీ, నెయ్యితో కానీ, బటర్తో కానీ దేనితోటైనా సరే మంచి కాల్చుకున్నాం అనుకోండి, క్రిస్పీ అయిన ఆనియన్ పరోటా రెడీ అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు అప్పటికప్పుడు ఈజీగా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే లంచ్ బాక్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ కర్రీ వచ్చి ఆలు టమాటా, ఆలు కర్రీ, ఎనీ కర్రీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.